నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే ముఖ్యంగా ఈరోజు అన్ని దినపత్రికల్లోనూ సిబిఐ నూతన డైరెక్టర్ శుక్లా అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ముందుగా ఈనాడు పత్రికను చూసినట్టయితే ఈనాడులో మొదటి వార్తగా గొడ్డల్ల గాండ్రింపు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. అడవిలో అక్రమార్కులు, వేల ఎకరాల్లో కలప దోపిడీ, 30% అడవి మాయం, తెలంగాణ వ్యాప్తంగా అరణ్యాల్లో నెలకొరుగుతున్న భారీ వృక్షాలు, చీకటి పడితే చెలరేగుతున్న అక్రమార్కులు, అడ్డంగా నరికి అయినకాడికి బేరం, అటవీ పోలీసు అధికారులకు వాటాలు, ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలన అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఈనాడు ఇవ్వడం జరిగింది. అడవిలో అక్రమార్కులు అంటూ మరొక వార్తగా యాదికుండేలా యాదాద్రి శోభ అంటూ వార్తనివ్వడం జరిగింది. మార్చి చివరి నాటికి ప్రధానాలయాల విస్తరణ పూర్తి, సప్త గోపురాలతో సర్వాంగ సుందరంగా యాదాద్రి, నేడు పనులను పరిశీలించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఈనాడులో కేంద్రం ఏం ఇయ్యలే అంటూ వార్తనివ్వడం జరిగింది. నిరాశాజనకంగా బడ్జెట్, పేరుకే కేంద్ర పథకాలు అమలుపై దృష్టి లేదు, హడావుడిగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, తెలంగాణ తరహాలో సన్నద్ధత ఏది, హామీల అమలు దిశగా రాష్ట్ర బడ్జెట్, అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్ అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వార్త సిబిఐ కొత్త సారథి రిషి కుమార్ శుక్లా అంటూ వార్తనివ్వడం జరిగింది. మధ్యప్రదేశ్ మాజీ డీజీపీకి కీలక బాధ్యతలు, నియామకంపై ఖర్గే అభ్యంతరం, ప్రధానికి లేఖ అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా భీమా కోరెగావ్ జిల్లాల్లో అంబేద్కర్ మనవడి అరెస్టు, ఆయన నిర్బంధం అక్రమమన్న సెషన్స్ జడ్జి తక్షణం విడుదల చేయాలని ఆదేశం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఈనాడులో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే మరో పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి వార్తగా మొదటి పేజీలో సిబిఐ కొత్త చీఫ్ శుక్లా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొత్త చీఫ్గా మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ రిషి కుమార్ శుక్లను కేంద్రం ఎంపిక చేసింది. ఆయన సిబిఐ డైరెక్టర్గా 2 ఏళ్ల పాటు కొనసాగుతారని తెలిపింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ శనివారం ప్రకటన విడుదల చేసింది అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా మోడీ కోల్కతా పర్యటనకు సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. మధ్యతరగతి ఆశలు ఛిద్రం, మమత ప్రభుత్వంపై ప్రధాని మోడీ ధ్వజం అంటూ వార్తనివ్వడం జరిగింది. బీజేపీ కార్యకర్తల హత్యాకాండకు పాల్పడుతున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజల ఆశల్ని చిదిమేస్తోంది. బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతూ ఉండడంతో సీఎం మమతా బెనర్జీకి గుబులు మొదలైంది. తృణమూల్ కాంగ్రెస్ అంటే తృణమూల్ తోలాలజీ ట్యాక్స్గా నిలిచిపోయిందంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా అమెరికాకు సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. అమెరికాలో తెలుగు విద్యార్థులకు సంబంధించిన వార్తను, అమెరికాలో వీసా మోసం కేసులో అరెస్ట్ అయిన 129 మంది భారతీయ విద్యార్థులను విడిపించేందుకు విదేశాంగ శాఖ అమెరికాలోని భారత దౌత్య కార్యాలయానికి కృషి చేస్తున్నారు అంటూ నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఈ వివరాలు తెలుసుకోవడానికి హాట్లైన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా మనమే ఆదర్శం అంటూ కేసీఆర్కు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. రైతు బంధు గొప్ప పథకం కేసీఆర్, కేంద్రం మనల్ని కాపీ కొట్టింది, హామీలు ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన, నీటిపారుదల రంగాలకే ప్రాధాన్యం, ఆర్థిక సంఘానికి సరైన నివేదికలు ఇవ్వాలి, కేంద్రం తరహాలో బడ్జెట్ రూపకల్పన, ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి అంటూ వార్తనివ్వడం జరిగింది. నేడు యాదాద్రికి సీఎం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా కాంగ్రెస్కు సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. 8 సీట్లపై కాంగ్రెస్ గురి అంటూ వార్తనివ్వడం జరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇవ్వాలని వ్యూహం, తాజా అసెంబ్లీ ఫలితాల ఆధారంగా అంచనాలు, ఖమ్మం మహబూబాబాద్లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యం, మరో 6 చోట్ల 50,000 నుంచి 1,00,000 వరకు టీఆర్ఎస్ పైచేయి అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఎలక్ట్రిక్ పరుగులు అంటూ వార్తనివ్వడం జరిగింది. 5 నుంచి రోడ్డెక్కనున్న విద్యుత్తో నడిచే బస్సులు కాలుష్యం రహితం, వీటి ప్రత్యేకత, జేఎన్టీయూ నుంచి శంషాబాద్కు 20 బస్సుల రాకపోకలు, త్వరలో సికింద్రాబాద్ నుంచి ఎయిర్పోర్టుకు మరో 20 బస్సులు అంటూ వార్తనివ్వడం జరిగింది. స్వైన్ ఫ్లూ సైరన్ అంటూ వార్తనివ్వడం జరిగింది. గత వారం రోజులుగా స్వైన్ ఫ్లూకు సంబంధించిన వార్తల్ని ఇవ్వడం జరుగుతుంది. మరొక వార్తగా జయరాం హత్య కేసు అంటూ వార్తనివ్వడం జరిగింది. మేనకోడలి పాత్రపై అనుమానాలు అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి సాక్షిలో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి వార్తగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ని ఇవ్వడం జరిగింది. చందా దందా అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇది సిపిఎం మార్కు అభ్యుదయం,
వాటాదారులకు తెలియకుండానే చేతులు మారిన 10TV, మార్కిస్టుల ఉద్యమ వ్యాపారం, కంపెనీల రిజిస్ట్రార్కు ఫిర్యాదు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఆస్తి గొడవ చంపేసింది, ఎన్ఆర్ఐ జయరాం హత్యలో బట్టబయలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. పోలీసుల అదుపులో శిఖా చౌదరి, ఆమె పేరిట ఆస్తులు రాసిన జయరాం, డాక్యుమెంట్లు మాత్రం ఆయన వద్దే, వాటి కోసం కుటుంబంలో ఘర్షణలు, హత్య మర్నాడు అతనింటికి శిఖ, గది బీరువా తాళాల కోసం డిమాండ్, వాచ్మెన్తో వాదులాట, దుర్భాషలు, బాయ్ ఫ్రెండ్ రాకేష్పై అనుమానాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఈ వారమే విస్తరణ అంటూ వార్త ఇవ్వడం జరిగింది. 7వ మధ్యాహ్నం తర్వాత ముహూర్తం, లేకపోతే 8వ తేదీ ఉదయం ఉండొచ్చు. టీఆర్ఎస్ శ్రేణుల్లో విస్తృత ప్రచారం. మాదిగ వర్గానికి డిప్యూటీ స్పీకర్ కొప్పుల ఈశ్వర్కు మంత్రి పదవి, మండలి చైర్మన్గా సురేష్ రెడ్డి, కాదనుకుంటే రాజ్యసభ పదవి అంటూ వార్తనివ్వడం జరిగింది. కొత్త నీరుకు గులాబీ దారులు అంటూ వార్తనివ్వడం జరిగింది. సంఘాల పదవుల నుంచి సీనియర్లు పక్కకు, మొన్న హరీష్, నిన్న కవిత, రేపు నాయని, పార్టీలో నూతన నాయకత్వానికి ప్రోత్సాహం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఆంధ్రజ్యోతిలో పెద్ద రైతుకు భూరి సాయం అంటూ వార్తనివ్వడం జరిగింది. రాష్ట్రంలో చిన్న రైతులు 47 లక్షలు, వారి చేతిలో 90 లక్షల ఎకరాలు, 5 లక్షల మంది పెద్ద రైతులు, చేతికి 50 లక్షల ఎకరాలు, ఒక్కొక్కరికి సగటున 80,000. రైతు బంధు పెంపుతో లక్షకు చేరిక, చిన్న రైతుకు సగటున 15,319 అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా కర్కశ అమెరికా, మన పిల్లల కాళ్లకు రేడియో ట్రాకర్స్ అంటూ వార్తనివ్వడం జరిగింది. అనుమతి లేకుండా పరిధి దాటొద్దు, ట్రాకర్లు నిరంతరం ఛార్జీ చేసుకోవాలి, ఎప్పుడు పిలుపొచ్చినా జవాబు ఇవ్వాలి. నేరగాలుగా చూస్తున్న ట్రంప్ సర్కార్, కేసు తేలేదాకా ఫెడరల్ పోలీస్ నిఘా, బుధవారానికి ఎక్కువ మందికి ఊరట అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరొక పత్రిక తీసుకున్నట్టయితే ఆంధ్రభూమిలో సిబిఐ కొత్త బాస్ రిషికుమార్ శుక్లా, ఎన్నికల హామీలకు అనుగుణంగా బడ్జెట్, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు, బాధ్యతలు చేపట్టిన సర్పంచులు, మాస్టర్ ట్రైనర్స్కు 4న ముఖ్యమంత్రి క్లాస్, నాపై బాధ్యత పెరిగిందంటూ కవిత, టీఆర్ఎస్ ఎంపీ కవితకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. అన్ని వైపులా సాయం, భారత విద్యార్థుల్ని ఆదుకునే చర్యలు, రంగంలోకి దిగిన భారత ఎంబసీ, తెలుగు సంఘాల చేయూత, హెల్ప్ లైన్, ఈమెయిల్ కేంద్రాల ఏర్పాటు, అదుపులో 500 మంది, న్యాయ చిక్కులపై ఆందోళన అంటూ వార్తనివ్వడం జరిగింది. నేడు యాదాద్రికి కేసీఆర్, ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ కమిషనర్, ఆలయ అభివృద్ధికి పనుల పరిశీలన సమీక్ష, పొగాకు రహితంగా పర్యాటక కేంద్రాలు, సర్కారు కీలక నిర్ణయం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు ప్రధానంగా ముఖ్యమైన దినపత్రికల్లో ప్రధానమైన వార్తలు. వీటికి సంబంధించిన విశ్లేషణ కొనసాగించే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. గుడిగంటలు త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైన వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్
వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే ముందుగా గత 2 రోజులుగా మనకు ప్రధానంగా అమెరికాలో భారత విద్యార్థులకు సంబంధించిన వార్తలు ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్నాయి. అసలు అమెరికాలో ఉంటున్న వారు అంటే న్యాయ సాయం ఎలా పొందాలి, అసలు చట్టాలు ఎలా వర్తించాయి, వాళ్ళు ఎలా బయటకు వస్తారా అనే అంశాలతో మనతో చర్చించడానికి ముందుగా సతీష్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే సార్, హైకోర్టు అడ్వకేటు. అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. యాక్చువల్గా అంటే ముఖ్యంగా అంటే గత 2 రోజులుగా మనకు పేపర్లలో ప్రధాన ఎదిలిగా వస్తుంది అంటే అమెరికాలో ఉంటున్న విద్యార్థులు అరెస్ట్ అయ్యారనే వార్త, మొదటి వార్త ఒక షాక్కు గురి చేసింది. దీన్ని మనం ఎలా తీసుకోవాలంటారు? ముందుగా అంటే ఇక్కడ ఈరోజు మనం పేపర్లో చూస్తున్న విషయం ఏంటంటే అమెరికాలోకి ఒక ఫేక్ యూనివర్సిటీ అంటే ఒక పర్మిషన్ లేని ఒక దొంగ యూనివర్సిటీలోకి మన పిల్లలు అడ్మిషన్ కోసం వెళ్ళి అక్కడ వీళ్ళు కూడా తప్పుడు దారిలో ఆ దేశానికి ప్రవేశించి చదువుకుంటున్నందుకు ఇలా నిఘాపరంగా వాళ్ళు బయటపడడం జరిగింది. సో దాని న్యూస్ అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము ఆ యూనివర్సిటీ అనేది లేదు, ఇది వీళ్ళకి తెలిసి కావాలని అమెరికాకి వచ్చేయాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు కనుక చట్టపరంగా వాళ్ళు శిక్షార్హులని చెప్తుంది స్టేట్మెంట్లో. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే F1 వీసా ఉద్దేశం ఏంటంటే F1 వీసా ద్వారా స్టూడెంట్స్ వెళ్ళిన తర్వాత 5 years వాళ్ళకు ఉంటుంది. ఆ 5 years కంప్లీట్ అయిన తర్వాత H1B వీసా రావాలి. యాక్చువల్గా అప్లై చేసుకుంటే అవి లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. అయితే వాళ్ళకు ఇంకొక అవకాశం ఏంటంటే వేరే యూనివర్సిటీలో చేరితే మరొక 5 సంవత్సరాలు వాళ్ళకు గడువు ఉంటుంది. అయితే ఆ గడువుని మరొక 5 సంవత్సరాలు పెంచుకోవడానికి ఒక యూనివర్సిటీ వచ్చింది, ఆ యూనివర్సిటీలో అప్లై చేసుకున్నారు. ఫేకా లేకపోతే ఒరిజినల్ అని వీళ్ళకి తెలియదు. అంటే వీళ్ళు అంటే బాధితులు మాత్రమే. నేను చెప్పాలంటే బాధితుల్ని అంటే వీళ్ళు ఒక వలసదారులుగా గుర్తించడం అనేది అమెరికా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం. దీనికి ఎలాంటి అంటే చట్టాలు న్యాయం వర్తిస్తుంది అనేది మనకు ప్రశ్న. ఇక్కడ చూడండి, ఈవెన్ మన ఇండియాలో కూడా చాలా యూనివర్సిటీలు అనేవి బ్లాక్ లిస్ట్లో ఉంటాయి. ఒక విద్యార్థి చదువుకుంటున్నప్పుడు ఆ యూనివర్సిటీ లిస్టులో ఏ యూనివర్సిటీ బ్లాక్లో అని తెలుసుకోవడం మన ప్రధాన ధర్మం. ఇక్కడ అంటే మనం ఎక్కడ పడితే అక్కడ చేయడం కదా. స్కూల్ వ్యవస్థ నుంచి కాలేజ్ వ్యవస్థ వరకు మనకి ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది, అలాగే ఇంకా చాలా యూనివర్సిటీ ఉన్నాయి. అంటే బ్లాక్ లిస్ట్లో ఉన్న యూనివర్సిటీని మనం చూస్ చేసుకోకూడదు. ఇక్కడైనా అది తప్పే. అంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా టీచర్ జాబ్లలో దొంగ మెమోలు పెట్టి చాలామంది టీచర్ వృత్తిలోకి వచ్చారని చెప్పి మొన్న వెరిఫికేషన్లో తేలిన వాళ్ళని మనం అందరినీ సస్పెండ్ చేసి వాళ్ళ మీద కఠిన చర్య తీసుకున్నాం. అంటే దొంగ సర్టిఫికేట్స్, దొంగ చదువులు, అంటే పనికిరాని యూనివర్సిటీ అంటే బ్లాక్ లిస్ట్లో ఉన్న యూనివర్సిటీలు అనేది మన దేశంలో కూడా అవి తీవ్ర సమస్య పరిగణించి తీసుకుంటున్నాం. వాళ్ళ దేశంలో కూడా అలాంటి వాళ్ళకు చట్టం ఏర్పరచుకున్నారు. అంటే ఇలాంటి దొంగ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళని మనం బహిష్కరించాలని వాళ్ళ లా అక్కడ చెప్తుంది. వాళ్ళ లాని మనం క్వశ్చన్ చేయడానికి వీలు లేదు కదండి. అంటే ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు 8 మంది ఏమో అంటే మధ్యవర్తులుగా ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళేమో అంటే యూనివర్సిటీలో కోర్సు కొరకు చేరిన వాళ్ళు. అంటే వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ పట్ల భారత ప్రభుత్వం కానీ అక్కడ ఉండే లాయర్స్ అంటే అక్కడ ఉండే మన న్యాయవాదులు ఎలాంటి సహాయం చేసి వాళ్ళని విడిపించడానికి అవకాశం ఉందంటారు? మన దేశంలో అయితే మనకి మన ఏదైతే ఇదో కాన్స్టిట్యూషన్ లా ప్రకారం చూస్తే మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి, అవి మన దేశానికే వర్తిస్తాయి. కానీ అమెరికా న్యాయశాస్త్రం ప్రకారం చూస్తే అది లిఖితపూర్వకంగా ఉండదు, అది ఓరల్ కాన్స్టిట్యూషన్ అంటారు. వాళ్ళ లా ప్రకారమే వెళ్ళాలి మనం, ఎందుకంటే వాళ్ళ ల్యాండ్లో ఉంటూ వాళ్ళ దేశంలో ఉంటూ మన లాని అప్లై చేయలేం. మన దగ్గర ఆర్టికల్ 21 కానీ ఆర్టికల్ 14 కానీ అదర్వైజ్ ఈక్వల్ బిఫోర్ లా ఆర్టికల్ 14ని మనం బలపరుచుకొని కూడా పిల్లలకి ఏదో రకంగా మనం రెమెడీ ఇవ్వచ్చు. అమెరికా లా ప్రకారం మనము వెళ్ళాలి కనుక వాళ్ళ చట్టాన్ని మనం గౌరవించాలి. అంటే ప్రతి దేశ పౌరుడు వాళ్ళ దేశ చట్టాన్ని గౌరవించినట్టు మనం కూడా వాళ్ళ చట్టాన్ని గౌరవించాలి. అంటే వీళ్ళ మీద వెరిఫికేషన్ క్లియర్ చేయాలి. ఇన్వెస్టిగేషన్లో ఆ యొక్క పోలీస్ వాళ్ళు వీళ్ళు కావాలని యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నారా, తెలిసి నాలెడ్జ్ ఉండి కూడా తీసుకున్నారా, లేదా ఇది నమ్మి ఈ యూనివర్సిటీ ద్వారా వెళ్తే జీవితం బాగుంటుందని అలా నమ్మి తీసుకున్నారనేది ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లు తేలాలి. ఒకవేళ మధ్యలో 8 మంది ఈ మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబద్ధం చెప్పి మన పిల్లల్ని ఆ యూనివర్సిటీలో ఇరికిచ్చారా, లేదా యూనివర్సిటీ మన పిల్లలే చూస్ చేసుకున్నారా అనేది ఒక ప్రాథమిక అంశం మాకు తెలియాల్సింది. మన వాళ్ళే కావాలని ఆ యూనివర్సిటీ చూస్ చేసుకొని ఉంటే ఇంకా వాళ్ళకి కొంచెం ఏమంటే మన దేశాన్ని తిరిగి క్షేమంగా పంపే ఏర్పాటు చేస్తే మన వాళ్ళు ఇక్కడే ఇంకేదో చదువుకోవడం చేసుకుంటారు. లేదు మోసపోయాం మేము కూడా, ఇక్కడ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారని వాళ్ళు గట్టిగా ప్రూవ్ చేసుకోవాలి. అక్కడ ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు యూనివర్సిటీ ఉందో ఆ మధ్యలో 8 మంది ఎవరైతే మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళు శిక్షించడానికి వీలుంటుంది. మన పిల్లలు ప్రూవ్ చేసుకోవాలంటే మన దగ్గర న్యాయం ఉండాలి కదా. అంటే ఆ 8 మందిలో కూడా మన వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే
వాళ్ళు ఒక యూనివర్సిటీని క్రియేట్ చేసి ట్రాప్ చేశారు. ఆ ట్రాప్లో మన వాళ్ళతోటే మోసం చేయించారు. అంటే ఒక విద్యార్థికి ఆశ ఏంటంటే ఒక 5 ఏళ్ళు ఉంటున్నా మరొక 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ కావాలంటే ఒక యూనివర్సిటీ, గవర్నమెంట్ పెట్టిన యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో మేము చేరాలనుకొని చేరారు. మధ్యలో ఉన్న వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే ఉండి చేరారు. కానీ వాళ్ళు ట్రాప్ చేసిన విషయం అసలు మొదటి తప్పంటే అమెరికా గవర్నమెంట్ ట్రాప్ చేయాల్సిన అవసరం ఉందా అనేది బేసిక్ క్వశ్చన్. అంటే ఇది అమెరికన్ గవర్నమెంట్ నెల మనం నిందిస్తామండి. అమెరికా గవర్నమెంట్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యిందో లేదో ఈ స్వార్థ ఏజెన్సీ వాళ్ళు ఒప్పుకుంటే ఖచ్చితంగా మనం దానికి మన ఇండియన్ ఎంబాసీ నుంచి మన కార్యాలయం నుంచి చాలామంది అక్కడ పంపించాము సహాయం కోసము. అక్కడ మన 30 మంది అక్కడ ఇంటర్నేషనల్ అడ్వకేట్స్ చర్చిస్తున్నారు అన్నారు కదా. నిజానికి కావాలని వాళ్ళ గవర్నమెంటే మన వాళ్ళని ఇరికించుంటే కనుక, అంటే కావాలని ట్రాప్ చేస్తుంటే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ 2 రకాలండి. ఒకటి అమెరికాకి వెళ్ళాలని ఆశతో ఏదో ఒక దారిలో వెళ్ళడం, రెండవది అక్కడ ఉండి నమ్మి ఇంకా అంటే ఉన్నత చదువుల కోసం ప్రయత్నించడం వేరు. మన పిల్లలు అక్కడ ఉంటూ ఉన్నత చదువుల కోసం ఒక యూనివర్సిటీకి అప్లై చేసుకున్నారు, ఏం తెలియకుండా యూనివర్సిటీ గురించి తెలియకుండా అప్లై చేసుకున్నారంటే న్యాయం మన సైడ్. అంటే ఇక్కడ మన లా ఏం చెప్తుంది, 100 మంది తప్పు చేసిన వాళ్ళని విడుదల చేసినా పర్లేదు కానీ ఒక అమ్మాయిని శిక్షించకూడదని ఉంది ఇక్కడ. అక్కడ కూడా సేమ్ ఆ ప్రిన్సిపల్ అప్లై చేసి మన వాళ్ళని విడుదల చేస్తే మంచిది. కానీ మన వాళ్ళు కూడా తెలిసి యూనివర్సిటీ ఇలా ట్రాప్ చేస్తుందో తెలిసి కూడా వాళ్ళు అక్కడ అడ్మిషన్ తీసుకుంటే వీఆర్ హెల్ప్లెస్. శిక్ష ఎక్కడైనా తప్పక ఒకటే విధంగా ఉంటుందండి. అంటే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళని అరెస్ట్ చేసి అక్రమ వలసదారులు అంటారు. అంటే వాళ్ళ పట్ల చాలా కఠినంగా కర్కశంగా వ్యవహరిస్తారు. అంటే మన చట్టాలు మనకుంటాయి, వాళ్ళ చట్టాలు వాళ్ళకుంటాయి. ఏ చట్టాలు ఎలా ఉన్నా కానీ విద్యార్థుల పట్ల అంత అమానుషంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందా అనేది ప్రశ్న ఇక్కడ. నిజానికి అంత కర్కశంగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అక్కడ ట్రంప్ వ్యవస్థ నడుస్తుంది. ఆయన సిద్ధాంతం ఏంటంటే దేశ బహిష్కరణ. ఇక్కడ దేశస్తులు కాని వాళ్ళందరినీ దేశం నుంచి బయటికి పంపాలని కర్కశంగా కూర్చున్న వ్యక్తి అతను. అతనికి ఇంక ఇట్లాంటి విషయాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆధారంగా తీసుకొని ఏదో రకంగా మన వాళ్ళని బయటికి పంపే ప్రయత్నమే చేస్తాడు. ఎందుకంటే నచ్చని వాడు ఒక ఇంట్లో ఉంటే మనం కూడా ఏమంటే ఎప్పుడు బయటికి పంపాలని ఒక సాక్ కోసం చూసుకుంటాం, ఒక అవకాశం చూసుకుంటాం. అతనికి కూడా ఇదే అదును కదా దొరికింది. యూనివర్సిటీ ఫేక్, అందులో 127 మంది పిల్లలు మన భారతీయులు తప్పుగా అందులోకి అడ్మిషన్ తీసుకున్నారు. ఇది ఒక రీజన్ చాలా ఆయనకి. ఇప్పుడు వీళ్ళకే కాదు, దీని మీద ఇంపాక్ట్ ఇంకా వేరే మన భారతదేశ పౌరులకి ఇంకా చాలామందికి ఇంపాక్ట్ ఉంటుంది. ఇలాంటి ఆపరేషన్ గతంలో కూడా ఒకసారి చేశారు. 2012, 2014 ఇలాంటి ఆపరేషన్ చేసినప్పుడు చైనా వాళ్ళు ఎక్కువ దొరికారు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే వాళ్ళు అక్రమ వలసదారులు, అక్రమంగా ఉంటున్న వాళ్ళు అంటారు. వాళ్ళు అక్రమ వలసదారులు కాదు. ఎందుకు కారంటే అక్రమంగా నీ నిబంధనలకు అనుగుణంగానే వాళ్ళు అమెరికాలో అడుగు పెట్టారు. అంటే F1 వీసా తీసుకొని వాళ్ళు 5 ఏళ్ళ చదువు కోసం అడుగు పెట్టారు, 5 ఏళ్ళు కంప్లీట్ చేశారు. అక్కడ ఒక సమస్య ఏంటంటే 5 ఏళ్ళు పూర్తి అయ్యాక ఉన్నారనుకోవడం కోసం మరొక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే ప్రక్రియలో భాగంగా అది ఫేకా లేకపోతే ఒరిజినల్ అనేది తెలుసుకోవడంలో ఇబ్బంది పడి ఇరుక్కున్నారని. మరి నేను కూడా ఒక క్వశ్చన్ అడుగుతానండి. 5 సంవత్సరాలకి మనకు వీసా వచ్చింది. 5 సంవత్సరాలకు ఒక వీసా వచ్చిన తర్వాత మనం 5 సంవత్సరాలు అక్కడ ప్లాన్ చేసుకొని చదువుకుంటాం. ఆఫ్టర్ 5 years నేను అక్కడే ఉండాలనుకున్నప్పుడు మరి నేను చూసుకోవాలి కదా. అంటే రెండో కోర్సు చేయడానికి అవకాశం ఉంది. కోర్సు చేసే ప్రక్రియలో భాగంగా వాళ్ళు అందులో చేరారు. నేను అదే అన్నాను ఇందాక మీతో. అంటే ఇప్పుడు చేరడం అనేది తప్పు కాదు. ఆ యూనివర్సిటీ నిజంగా తెలిసి చేరారా మోసపోయి చేరారనేది ఇప్పుడు ప్రూవ్ కావాల్సిన విషయం ఉంది. ఇప్పుడు అరెస్ట్ అయిన ప్రతి వ్యక్తి ముద్దాయిగా శిక్ష పడ మనలా కూడా ఒప్పుకోదు. అక్కడ ఏమి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు, అసలు మన విద్యార్థులు తప్పు ఉందా అంటే మన విద్యార్థులు వీసా కోసం వీసా ఎక్స్టెండ్ కోసం నిజానికి కూడా కొన్నిసార్లు మనం పేపర్ వర్క్ని వేరే విధంగా సృష్టిస్తాం. ఇక్కడ నేను చూసిన ఏదైతే ఈ మద్రాసు ఎంబాసీ విషయంలో నేను ఒక 2-3 కేసెస్ ప్రత్యేకంగా వెళ్ళి అటెండ్ అయ్యాను. మన విద్యార్థులు కూడా ఎక్స్పీరియన్స్ కోసము ఎక్కడెక్కడి నుంచో సర్టిఫికేట్ తీసుకొచ్చి పెడుతుంటారు. అలా పెట్టకుండా జెన్యూన్గా ఉండి మనం నిజంగా విద్యార్థులను ట్రాప్ చేసి ఉండుంటే మన విద్యార్థులకు అక్కడ అన్యాయం జరుగుతుంటే ఈ విధంగా అమెరికా గవర్నమెంట్ మన విద్యార్థుల మీద ఒక కక్ష సాధింపు చర్యలు చేస్తుంటే ఖచ్చితంగా మన దేశం నుంచి వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. మన పిల్లల్ని మనం రక్షించుకోవాల్సిన పని ఉంది. కానీ మన పిల్లలు తెలిసి కూడా ఇట్లాంటి యూనివర్సిటీలో చేరుతున్నారంటే ఆబ్వియస్గా అది మనం ఏం చేయలేని పరిస్థితి. అంటే ముఖ్యంగా ఏంటంటే భారత ప్రభుత్వం స్పందించింది వెంటనే, అంటే స్పందించి వాళ్ళు అంటే మొదటి ఇదిగా వాళ్ళకు ఒక రిక్వెస్ట్ పంపడం అయింది. ఇది
భారత అంటే బాధితులుగా గుర్తించండి, వాళ్ళు నేరస్తులు కాదు, బాధితులు అంటే ఒక సమస్యలో ఎదుర్కొన్న బాధితులుగా గుర్తించండి, వాళ్ళని తిరిగి క్షేమంగా పంపడానికి సహకారం అందించండి. ఆ 8 మంది విషయంలో తర్వాత చూద్దాం. ముందైతే 129 మంది అరెస్ట్ అయిన వారిని మాత్రం బాధితులుగా గుర్తించాలని ఈ దౌత్యకార్యాల నుంచి ఒక మొదటి లేఖ అయితే వెళ్ళింది. ఇప్పుడు అది నిజమేనండి, ఎందుకంటే 129 మంది పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే వాళ్ళ జీవితం ఇంకా చాలా ఉంది కనుక ఆ దేశం కూడా మన పిల్లల మీద కొంచెము జాలి కరుణ లాంటిది చూపించి నిజంగా తప్పు ఎంతవరకు జరిగింది, వీళ్ళని ట్రాప్ చేశారా లేదా వీళ్ళని చూడండి, మనం మోసపోయినా ఒక పద్ధతిగా మోసపోతే దానికి ఎవరైనా జాలి పడతారు. నిజంగా ఈ యూనివర్సిటీలో మన పిల్లల తప్పు లేదనుకున్న క్షణంలో ఖచ్చితంగా ఇంత కర్కశంగా అయితే ఉండకూడదు అమెరికా వాళ్ళు. బట్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చూడండి, కాళ్ళకి ఏం పెట్టారు, రేడియో ట్రాకర్స్ పెట్టారు. ఎక్కడంటే అక్కడ వాళ్ళకి సిగ్నల్స్ రావాలి, మనం వాళ్ళ ఫోన్ ఎప్పుడంటే అప్పుడు అటెండ్ చేయాలి. అంటే ఒక జైల్లో ఉన్న ఖైదీ కంటే ఎక్కువగా బాధ పెడుతున్నారు మన వాళ్ళని. అట్లా చేయడం అనేది నిజంగా అదే మన దగ్గర అయితే హ్యూమన్ రైట్స్ కమిషన్స్ చాలా ఉంటాయి. మరి అక్కడ ఏదైతే పద్ధతి ఉందో దాన్ని అప్రోచ్ అయ్యి మన గవర్నమెంట్ త్వరగా చర్యలు తీసుకొని ఇంత హింసాత్మక చర్యలు చేయకుండా మన వాళ్ళ మీద ఆపాలి. అంటే మన దగ్గర చాలా అంటే పౌరులకు చాలా స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ అరెస్ట్ అయినాక కూడా వాళ్ళను ఇమీడియట్ బెయిల్ తీసుకోవాలి. అంటే చాలా చట్టాలు అంటే ఇది ఉంటుంది. అంటే మర్డర్ చేసిన వాడికి ఉండేవి కూడా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. అట్లాంటిది ఒక విద్యార్థి అంటే ఒక విద్యార్థి అతను అంటే అమాయకమైన విద్యార్థిగానే మనం చెప్పొచ్చు. అలాంటి ఆ దశలో వాళ్ళు కొన్ని ఉంటాయి, వాటిని ఇంత దారుణంగా చూపించడం అనేది ఇక్కడ మనకు అంటే ఖండించాల్సిన అవసరం. అమెరికా చట్టాలు ఎంత గొప్ప చట్టాలైనా వీటిని చూస్తే ఆ చట్టాలు మనకంటే తక్కువ రకం చట్టాలుగా అనిపిస్తున్నాయి. అంటే మన ఇక్కడ వీళ్ళు చేస్తున్న తప్పేంటంటే ఒక తీవ్రవాద చర్యలో ఉన్న వాళ్ళతో సమానంగా మన పిల్లల్ని అదేవిధంగా శిక్షిస్తున్నారు. అంటే మన పిల్లలని అలా చూస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే వీఆర్ ఇండియన్స్, మన భారతదేశ పౌరులకి మనం ప్రాథమికంగా చాలా హక్కులు ఇచ్చాము, స్వేచ్ఛనిచ్చాము. ఇక్కడ స్వతంత్రం అలాగే ఉంటుంది. మనకి వాక్ స్వతంత్రం ఉంది, ఎడ్యుకేషనల్లో ఫ్రీడమ్ ఉంది, వీ కెన్ డూ ఎనీథింగ్ అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్ లా. కానీ ఇక్కడ మన పిల్లలు ఉంటే మనం కాపాడుకోవడం చాలా ఈజీ అండి. ఆ దేశం కానీ దేశంలో మనకి సహాయ చర్యలు లేనప్పుడు, అందులో ట్రంప్ వ్యవస్థ నడుస్తున్నప్పుడు అక్కడ ఆల్రెడీ చాలామందిని లాస్ట్ ఇయరే పంపడం జరిగింది ఇక్కడికి. అలాంటి కష్టమైన పరిస్థితుల్లో మన పిల్లలు కూడా అక్కడ ఎందుకు అంతగా ఇష్టపడుతున్నారు అర్థం కాలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా కూడా ఇప్పుడు ఎడ్యుకేషనల్ సిస్టంలో టాప్ లెవెల్లో ఉంది. మన దగ్గర లేని కాలేజెస్ లేవు, మన దగ్గర లేని టెక్నాలజీ లేదు, మన దగ్గర లేని చదువు అనేది ఎక్కడ లేదు. మన దగ్గరికే చాలామంది వచ్చి చదువుకుంటున్నారు వేరే దేశాలు. మనము ఎందుకు వాళ్ళ దేశానికి ఇలా డాలర్ డ్రీమ్స్ వెళ్తున్న పిల్లలు ఎక్కువ మంది, ఎక్కువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే, ఒక ఫ్యామిలీకి ఒకరు ఖచ్చితంగా అమెరికాలో ఉండే కాన్సెప్ట్ నడుస్తుంది ఈ మధ్య. మారాలండి. బాధాకరమైన విషయం ఏంటంటే మన దేశంలోనే చాలా వ్యవస్థ ఉంది ఇప్పుడు చదువులో, చాలా వరకు అక్కడ పిల్లలు ఇక్కడ వచ్చి చదువుకునే స్థాయికి మన దేశం ఎదిగింది. ఈ విధంగా బాధపడుతుంటే ఎవరికి ఆనందంగా ఉంది చెప్పండి. ఇప్పుడు అక్కడ నిజాలు తెలియదు. చూడండి ఇక్కడ ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నారో, అంటే అక్కడ చూడండి ట్రాకర్స్ పెట్టి ఒక ఖైదీలని కూడా మనం జైల్లో ట్రీట్ చేయము. ఇలా శిక్షపడిన ఖైదీలకు కూడా ఇలా ఉండదు. ఒక సిమ్ కార్డ్ బాడీలో ఇన్సర్ట్ చేసి అంటే ఆ విధంగా పెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా తెలియాలి, నీ మూమెంట్స్ తెలియాలి, పరిధిలోంచి దాటకూడదు. అంటే మన దగ్గర ఈవెన్ తీవ్రవాదులు అరెస్ట్ అయినా కానీ వాళ్ళకి చాలా ఫ్రీడమ్స్ ఉన్నాయి. మన సెక్షన్ 57 ఆఫ్ సిఆర్పిసి ప్రకారము ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర న్యాయ సహాయం అనేది కొంచెం అంటే తక్కువ ఆర్థిక స్తోమతో కూడుకున్నది. మన దగ్గర న్యాయ సహాయం అంటే కొంత ఫ్రీగా వస్తుంది, కొంత తక్కువ ఫీజుతో ఉంటుంది. కానీ అక్కడ విద్యార్థులకు ప్రధాన సమస్య న్యాయ సహాయం విషయంలో చాలా అక్కడ సొలిసిటర్స్కి చాలా కాస్ట్ అండి. ఒక అడ్వకేట్ని అప్రోచ్ కావాలంటే ఇక్కడ ఉన్నంత సులువు కాదు. ఇక్కడ మనకి రాజ్యాంగంలో 49A ప్రకారం కూడా ఎవరికైతే ఆర్టికల్ మీన్స్ 49A అండ్ సెక్షన్ 304 ఆఫ్ సిఆర్పిసి ఏం చెప్తుంది అంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తాం. అంటే మన దగ్గర వ్యక్తికి ఒక అడ్వకేట్ని ఎన్నుకునే ఆర్థిక స్తోమత లేకపోతే మన ప్రభుత్వమే ఒక అడ్వకేట్ని కల్పిస్తుంది మన రాజ్యాంగం ప్రకారం. కానీ అక్కడ అలా కాదండి. టాపెస్ట్ పొజిషన్లో ఉంటారు అడ్వకేట్స్, సొలిసిటర్స్ అనేవాళ్ళు. మన దేశంలో ఉచితంగా మనకి న్యాయ సలహాలు కానీ ఖర్చులు కానీ భరిస్తుంది గవర్నమెంట్. అక్కడ మరి ఏ విధంగా ఉందో వాళ్ళు ఎంతవరకు మన అడ్వకేట్స్ అక్కడ ఉన్న వాళ్ళు మన దేశస్తులు మన వాళ్ళకి సహాయం చేస్తారు అనేది మనం ఇక్కడ నుంచి చెప్పలేము. ఇంకొకటి అక్కడ ఉన్న విద్యార్థుల పరిస్థితి ఆర్థిక స్తోమత ఏందో మనకు తెలియదు. మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మరి ఎంతవరకు ఎఫోర్డ్ చేస్తారో తెలియదు. ఎందుకంటే ఇది దేశమే ఒక విధంగా వాళ్ళ కూంబింగ్ ఆపరేషన్ లాగా చేశారు. ఇది
ఇక్కడ మనం చూసినట్టయితే ప్రాథమికంగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక కూంబింగ్ ఆపరేషన్ లాగా మన వాళ్ళని కావాలనే ట్రాప్ చేద్దామని నిఘా పెట్టి, అంటే ఒక డీమ్డ్ యూనివర్సిటీ ఒకటి ఉందని, ఎక్స్టెన్షన్ జరుగుతుందని మన వాళ్ళతోనే ట్రాప్ చేయించి ఎంత పకడ్బందీగా వాళ్ళు ప్లాన్ చేసిన తర్వాత నాకు తెలిసి వాళ్ళు ఏం తెలియకుండా అరెస్ట్ చేసి ఉండరు. ప్లాన్ చేసి అరెస్ట్ చేశారని మన వాళ్ళకి కొంచెం కష్టమే. మన దేశం అందుకే త్వరగా మనము కావాల్సినంత న్యాయ సలహా అక్కడ పొందగలిగి పిల్లలకి ఇవ్వగలిగితే మన అమాయకంగా అక్కడ ఇరికించబడిన విద్యార్థులు తిరిగి మన దేశానికి వచ్చే ఆస్కారం బాగుంది. అంటే ఇక్కడ ఒకటి చూసినట్టయితే మనకు న్యూస్ పేపర్లో చూసినట్టయితే అరెస్ట్కు ముందుకే కోర్టులో నేరారోపణ, అంటే అరెస్ట్కు ముందే, అంటే జనరల్గా ఏంటంటే అరెస్ట్ అయిన తర్వాత నేరారోపణ చేస్తారు కదా. మన దగ్గర అయితే అరెస్ట్ చేసి వీళ్ళు ఏం నేరం చేశారని చేస్తారు కదా. ఇక్కడ అరెస్ట్కి ముందే నేరారోపణ చేసి అరెస్ట్ చేసి వాళ్ళనంటే ఒక పకడ్బందీగా ఒక ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే న్యాయ సలహా విషయంలో కూడా వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారు అనేది మనకు అక్కడ ప్రశ్న. అంటే ఇక్కడ మన దేశంలో ఒకటి తప్పు జరిగినాక దాని మీద ఎఫ్ఐఆర్ అవుతుంది, తర్వాత ఇన్వెస్టిగేషన్ అవుతుంది, తర్వాత ఇన్వెస్టిగేషన్ అయినాక బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చినాక కూడా ఛార్జ్ షీట్ వేసినాక న్యాయం విచారణ జరుగుతుంది కోర్టులలో. కానీ అక్కడ సిస్టమ్ వేరు, అక్కడ ముందు అరెస్ట్ చేయరు. ఒక క్రైమ్ రిజిస్టర్ అయితే ఆ క్రైమ్ ముందు ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేస్తారు, ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ చేసినాకనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ పకడ్బందీగా ప్లాన్ చేసి అరెస్ట్ చేశారు కనుక వాళ్ళకు కొంచెం ప్రాథమిక చూపించుకోవడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ విధంగా యూనివర్సిటీ తప్పుది, ఇందులో చేరిన పిల్లలు కేవలం ఎక్స్టెన్షన్ ఆఫ్ వీసా కోసం తప్పుదారి ఎంచుకున్నారని ఒక నేరారోపణ ఉంది, దాని మీద వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేశారు. ఇట్లాంటి పరిస్థితులలో అక్కడ బాగా సబ్జెక్ట్ తెలిసిన ఒక అడ్వకేట్లు, న్యాయవాదులు, మన సొలిసిటర్లు వాళ్ళంతాలుగా, అంటే ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి తెలుస్తుంది కనుక వాలంటీర్గా మన కొంత తెలుగు సంఘాల అదే చెప్తున్నా, అదే ఆ సంఘాలతో పాటు అక్కడ స్థిరపడ్డ మన న్యాయవాదులు కూడా వాలంటీర్గా వచ్చి మన పిల్లలకి కొంచెం రక్షణ కల్పించి వాళ్ళు విడుదల చేసే అంటే పనులు చేస్తే మన పిల్లలు మరి అక్కడ లా ప్రకారం రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇంకొక ప్రమాదం ఏంటంటే యాక్చువల్గా ఫిబ్రవరి 5 వరకే అంటే కేసులు కోర్టులు కొంతవరకు లిబరల్ ఉన్నాయి. ఫిబ్రవరి 5 తర్వాత ఇంకా మరింత కఠినమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ముందస్తుగా వాళ్ళకి సూచన ఇవ్వబోయే జరిగింది. ఇదివరకు ఫిబ్రవరి 5 డెడ్ లైన్ పెట్టినట్టున్నారు. ఎవరైతే వీసా పర్మిట్స్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు రిటర్న్ టు ఇండియా వెళ్ళిపోమని రూల్ పెట్టినట్టున్నారు. 5 తర్వాత జనరల్గా మరి మన వాళ్ళు ఉన్నప్పుడు కష్టమే మరి, ఎందుకంటే అది ఆల్రెడీ ఒక డెడ్ లైన్ అయిపోయింది. ఇంకా మన వాళ్ళు అక్కడ ఉంటున్నారు. మరి ఈ టైంలో వీళ్ళు దొరికారు మరి మన వాళ్ళు. తెలుగు సంఘాల వాళ్ళు కూడా ఒక పిలుపునిచ్చారు, మీరు ఎవరైతే అయిపోయిన వాళ్ళు క్షేమంగా వెళ్ళండి, మేము సహాయం అందజేస్తాము, మీరు ఇక్కడ ఉండి ఇబ్బందులు పడద్దు, కావాలంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది, వన్స్ మీకు ఒకసారి కనుక వాళ్ళు రిజెక్ట్ చేస్తే మళ్ళీ రావడానికి కూడా అవకాశం ఉంటుంది, ఇవన్నీ తెలుసుకొని వెళ్ళండి అని చెప్పి ఆల్రెడీ మన తెలుగు సంఘాల వాళ్ళు, తెలుగుకు సంబంధించిన వాళ్ళు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. అయితే ఇప్పుడున్న అంటే మిగతా వాళ్ళు కూడా ఎలా పాటిస్తారో సూచనలు అనేది మనకి ఇక్కడ ప్రధాన ప్రశ్న. అంటే ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన 129 మెంబర్సే కాకుండా వీసా గడువు పూర్తయ్యి మన వాళ్ళు అక్కడ ఉండుంటే మాత్రము ఖచ్చితంగా వీళ్ళ సూచనల ప్రకారం ఇండియాకి రావాల్సిందే. ఎందుకంటే అక్కడ ఉండడం ఇల్లీగల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు డెడ్ లైన్ ఇచ్చారు, 5 తర్వాత మీరు పర్మిట్ లేని వాళ్ళు ఎవరు ఉండకూడదు అన్నారు. ఆ సూచనని ఫాలో అయ్యి ఇదంతా జరుగుతున్నందుకు కానీ మన వాళ్ళే స్వతహాగా ఇండియాకి వస్తే మంచిది, మన మీద కూడా బర్డెన్ తగ్గుతుంది, మన వాళ్ళు క్షేమంగా ఉంటారు. కానీ అక్కడే ఉండి ఇంత జరుగుతున్నా మళ్ళీ మేము ఇక్కడే ఉండి వీసా కోసం ఎక్స్టెన్షన్ కోసం ట్రై చేసుకోవడం అనేది అది నిజంగా ఇప్పుడు తప్పుగానే కనబడుతుంది మనకు కూడా ఒక విధంగా చూస్తే. ఈ విధంగా ఈ 129 మెంబర్స్ అరెస్ట్ అయిన వాళ్ళకి, ఈ విధంగా వాళ్ళు డిటెన్షన్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా న్యాయ సలహాలు చేయాలంటే ఈ సంఘాలు కొంచెం ఇంకా స్పీడప్ చేసుకొని మన భారతీయ కార్యాలయాలతో మాట్లాడి వీళ్ళని త్వరగా మన పిల్లల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళని రక్షించి ఇండియాకి పంపిస్తే క్షేమము. ఇక వాళ్ళ దగ్గర నిర్బంధంగా ఉంటే మన పిల్లల మానసిక పరిస్థితి మారచ్చు, ఆర్థిక సహాయాలు అందకపోవచ్చు. ఇది ఈ రోజు 2 రోజులు న్యూస్ పేపర్లో ఉంటుంది, 3 రోజు ఎవరు పట్టించుకోకపోతే అక్కడ ఉన్న మన పిల్లలు చాలా బాధపడే అవకాశం ఉంది. కనుక మన ప్రభుత్వం కూడా దీన్ని ఒక ప్రథమ అంశంగా తీసుకొని ముందు మన పిల్లల్ని అక్కడి నుంచి విడుదల చేసుకొని తిరిగి ఇండియాకి తీసుకొస్తే చాలా మంచిది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒక వేదన పోతుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సతీష్ యాదవ్ గారు. లీగల్ ఇష్యూస్ అమెరికాకు సంబంధించిన విషయాలు చెప్పారు. అంటే ముఖ్యంగా ఏంటంటే డాలర్ డ్రీమ్స్ వలలో పడి అంటే ఇండియాకు భారత్ సంబంధించిన విద్యార్థులు అంటే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు విద్యార్థులు డాలర్ మోజులో పడి అమెరికాలో ఉంటున్నారు. అమెరికాలో చదువు వరకు వెళ్ళి చదువు కంప్లీట్ చేసుకొని వస్తే పర్వాలేదు, ఒకవేళ లీగల్గా వాళ్ళకు 2వ కోర్సు అడ్మిట్ అయ్యి చేరినా పర్లేదు. కానీ 2వ కోర్సు రానప్పుడు ఇలాంటి ట్రాప్లో పడి అమెరికాలో ఉండాలనే ధ్యేయంతో
ఇబ్బందులు పడకుండా చాలా కంట్రీస్ ఉన్నాయి, ఇండియాలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి, ఆస్ట్రేలియా, కెనడా ఇవన్నీ చాలా చోట్ల పెరుగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు చదువుకొని తిరిగి క్షేమంగా రావాలని కోరుకుంటుంది V3 న్యూస్. ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి పేపర్ ముచ్చట కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.